ప్రపంచ చలనచిత్ర పటంలో బాహుబలి ది కంక్లూజన్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ ముందుకు దూసుకు వెళ్తుంది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్తాన్ లో బాహుబలి ది కంక్లూజన్ విడుదలైంది. ఈ సినిమా కోసం వారు 8 రోజుల నుండి ఆతృతగా ఎదురుచూశారు. పాకిస్తాన్ లో కరాచీ, లాహోర్ వంటి పట్టణాల్లో బాహుబలి ది కంక్లూజన్ కు పెద్ద క్యూలు కనిపించడం, థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు ప్రత్యక్షమవడంతో బాహుబలి మానియా ఎవరిని వదిలిపెట్టలేదనిపిస్తోంది. 9 రోజుల వ్యవధిలో అమెరికాలో 100 కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమాల రికార్డులను ధ్వంసం చేసింది. యుఎస్ లో సైతం విజయ బావుట ఎగురవేసింది. ఈ వసూళ్లను చూస్తున్న ట్రేడ్ పండితులు జరుగుతున్నది చూడడం మినహా ఓ కామెంట్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. సినిమా పండితులు, సినీ మేధావులు, సినీ విమర్శకులు, చివరకు ఇతర హీరోల అభిమానులు సైతం ఈ కలెక్షన్ సునామీని చూసి నివ్వెరపోవడం తప్ప ఏమీ కామెంట్ చేయలేని పరిస్థితి. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్న అంచనాలను కూడా చెప్పలేకపోతున్నారంటే ఈ సునామీ సృష్టించిన రికార్డుల ధ్వంస తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ నోట విన్నా బాహుబలి మాటే, ఏ ఇద్దరు కలిసినా రాజమౌళి గురించే చర్చ. ఇలాంటి ఓ సందర్భం ఇండియన్ సినిమాకు ఇదే మొదటిసారి. మరోసారి ఇలాంటి సునామీని చూస్తామా అంటే అనుకున్నప్పుడల్లా సునామీలు రావు కదా. రాజమౌళికి జేజేలు కొట్టడం తప్ప చేసేదేం లేదు.